జైలర్ సినిమాకు సీక్వెల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మూవీ టీమ్ ఆ అనౌన్స్మెంట్ టీజర్ లో రజనీకాంత్ ను మాత్రమే చూపించారు. దీంతో పార్ట్ 1 లో ఉన్న క్యారెక్టర్లు సీక్వెల్ లో కనిపిస్తాయా, లేదంటే ముత్తువేల్ పాండ్యన్ క్యారెక్టర్ ను మాత్రమే తీసుకొని కొత్త కథను డిజైన్ చేశారా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. సీక్వెల్ విషయంలో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు సీనియర్ నటి రమ్యకృష్ణ. రీసెంట్ గా జైలర్ 2 సెట్ లో అడుగుపెట్టిన ఈమె మరోసారి ముత్తువేల్ పాండ్యన్ భార్యగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. అంతేకాదు, నరసింహ సినిమా రిలీజైన 26 ఏళ్లు పూర్తయిన రోజే ఈ సినిమా షూట్లో జాయిన్ అవ్వడం మరింత ఆనందంగా ఉందన్నారు. కేవలం రమ్యకృష్ణ మాత్రమే కాదు, తొలి భాగంలో రజనీకాంత్ కోడలి పాత్రలో నటించిన మీర్జా మీనన్ కూడా సీక్వెల్లో కనిపించబోతున్నారు. ఈ అప్డేట్స్ తర్వాత జైలర్ 1 కథ ఎక్కడ ముగిసిందో పార్ట్ 2 కథ అక్కడ్నుంచే మొదలు పెట్టేలా దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేశారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. మరి పార్ట్ 2 కూడా తొలి భాగం రేంజ్లో సక్సెస్ అవుతుందో లేదో